2019 ఎన్నికల్లో గెలిచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఉత్తరాంధ్రను ఒక కన్నుగా చూసుకున్నారు. మరొక వైపు రాయలసీమను ఇంకొక కన్నుగా చూసుకున్నారు అని మనకి ఈరోజు తెలుస్తుంది. ఎలా ఈ ఉద్దేశానికి రావాలి అని ఆలోచించినప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు ఏదైతే చంద్రబాబు నాయుడు 2019కి పూర్వం మొదలుపెట్టి శంకుస్థాపన చేసి ఏదైతే భూ సమీకరణ చెయ్యాలి అని అనుకున్న దశలో ఆయన ప్రభుత్వం వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాడు జగన్మోహన్ రెడ్డి కూడా వేగంగా స్పందించినట్టుగానే మనకు కనిపిస్తుంది. ఆయన చేయి కూడా ఆ ప్రాజెక్టులో పడింది. అందుకే వేగంగా భూ సమీకరణ జరిగింది. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిహారం ఇవ్వడం జరిగింది. కొన్ని పరిమితులు కూడా తీసుకోవడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాడు అని ఈ అంశం ద్వారా మనం సర్టిఫై చేయొచ్చు. ఇక రాయలసీమ అంశాన్ని చూసుకుంటే కడప స్టీల్ ప్లాంట్ రీసెంట్గా కడప స్టీల్ ప్లాంట్కి 4వసారి శంకుస్థాపన చేశాడు చంద్రబాబు నాయుడు. కాకపోతే ఇక్కడ క్రెడిట్ చంద్రబాబు నాయుడుతో పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే శంకుస్థాపన జరిగిన రోజు జగన్మోహన్ రెడ్డి వేసిన ట్వీట్కి సజ్జల్ జిందాల్ రెస్పాండ్ అయ్యాడు. ఏమని రెస్పాండ్ అయ్యాడంటే, మీ ప్రభుత్వంలో మీరిచ్చినటువంటి సహాయానికి ధన్యవాదాలు, మీరు మమ్మల్ని ఎన్నుకోవడం, అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళడానికి మాతో కలిసి నడవడం, మీరు కొన్ని అనుమతులు ఇవ్వటం ద్వారానే ఈ ప్రాజెక్ట్ ఒక రూపానికి సంతరించుకునే అవకాశం ఏర్పడింది అని సజ్జన్ జిందాల్ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. దాన్ని బట్టి రాయలసీమ కడప స్టీల్ ప్లాంట్ విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి కమిటెడ్గా ఉన్నాడు అని అర్థమైంది. ఎలా అయితే ఉత్తరాంధ్ర భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో చంద్రబాబు నాయుడుతో పాటు వైసీపీ జగన్మోహన్ రెడ్డికి క్రెడిట్ ఇవ్వాలో, కడప స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబు నాయుడుతో పాటు వైసీపీ జగన్మోహన్ రెడ్డికి క్రెడిట్ ఇవ్వాలి. మరి ఎందుకు 3 ప్రాంతాల్లో 3 రకాలుగా అభివృద్ధి చేస్తాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మధ్యాంధ్రని ఎందుకు వదిలేశాడనిపించట్లేదా? భోగాపురంలో జగన్మోహన్ రెడ్డి గారు కమిట్ అయి ఉన్నారు, అక్కడ డెవలప్ చేస్తానన్నారు, వైజాగ్ని రాజధాని అన్నారు. అదేవిధంగా రాయలసీమలో కడప స్టీల్ ప్లాంట్తో సహా ఆ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు. మరి ఎందుకని మధ్యాంధ్రను వదిలేశారు? దాన్ని బట్టి మధ్యాంధ్రలో ఓట్లు వద్దా? అక్కడ నియోజకవర్గాల్లో గెలిచే అవకాశాన్ని వదులుకుందాం అనుకున్నారా? అంటే అమరావతిని అభివృద్ధి చేయలేదు, ఒప్పుకుందాం. ఇప్పుడు మావిగని అంటున్నారు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇప్పుడు అంటున్నారు. 2024 ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న తర్వాత ఈరోజు మాట్లాడుతున్నారు మావిగనని. బట్ ఆ రోజు మాట్లాడలేదే, ఏ ఒక్క ప్రాజెక్ట్కి కమిట్ అయి ఉన్నానని చెప్పలేదే. కేవలం ఉత్తరాంధ్ర రాయలసీమ మీదే ఫోకస్ చేశారు, మధ్యాంధ్రను గాలి కొదిలేశారు. సరే, ఇక్కడున్న ఎమ్మెల్యేలు ఏం చేశారు? ఈ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు ఏం చేశారు? అంతా వాళ్ళే గెలిచారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? రాయలసీమకి ఎన్నో ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఉత్తరాంధ్రకి ఎన్నో ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఈరోజే చూసాం, ఒక టీడీపీ పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి ఒక యూట్యూబర్ అనండి, లేకపోతే మద్దతుదారుడు అనండి, పాపం చాలా బాధపడిపోతున్నాడు. అమరావతిలో ఏ రకమైన ప్రాజెక్టులు రావటం లేదని, సింగపూర్ ఏదైతే ప్రతిపాదించిందో ఆ సింగపూర్ టౌన్షిప్ కూడా రావటం లేదని, యూట్యూబ్ స్టూడియో రావట్లేదని, అసలు పరిశ్రమలు వస్తాయా రావట్లేదా అని. బట్ అంత బాధపడటం ఎందుకు? ఆయన దగ్గర కాంటాక్ట్స్ ఉంటాయి. నేను అంతకు ముందే చెప్పాను, పిలిస్తే పలికేలా ఉంటారు వాళ్ళు. అలాంటప్పుడు వాళ్ళని డైరెక్ట్గా అడగొచ్చు కదా, ఏం జరుగుతుంది అమరావతిలో? ఇప్పటికే 3 కమిషనర్లు మార్చారు, 4వ కమిషనర్ వస్తారేమో, ఏం జరుగుతుంది అమరావతిలో అని అడగొచ్చు డైరెక్ట్గా వాళ్ళని. బట్ ఎందుకు ఈ ఆశ్చర్యార్థకాలు? జనాలను కన్ఫ్యూజ్ చేస్తారా మీరు? ఈ ప్రశ్న వస్తుంది సహజంగా జనం నుంచి. 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు అన్నట్టు 3 కృష్ణులు మార్చారు. ఇక ఆ పేర్లు తీయాలంటే పేర్లు గుర్తు లేనంతగా ముందుకెళ్ళటం జరిగింది.
సో ఆ సానుభూతిపరుడు కూడా సానుభూతి వ్యక్తపరిచేంతగా ఈరోజు పరిస్థితి తయారైందంటే ఇక ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. జనాలు అంతా కూడా ఆప్టిమిస్టిక్లుగానే ఉన్నారు, ఎవరు పెసిమిస్టులుగా లేరు, నిరాశావాదంతో ఎవరు లేరు. సో దీన్ని బట్టి కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనుకుంటే చేస్తాడు అనే అభిప్రాయం కలుగుతుంది. జగన్ ఆ రోజు అనుకోలేదు కాబట్టి మధ్యాంధ్రలో అభివృద్ధి ఆగిపోయింది. ఒకవేళ అనుకున్నట్టయితే కనుక ఏదైనా చేసి ఉండేవాడేమో. మరి రేపు మావిగాని అంటున్నాడు, అది ఎంత మాత్రం చేస్తాడు, రేపు అధికారంలోకి వస్తే సాధిస్తాడనేది కాలం సమాధానం చెప్పాలి. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జగన్ నిజంగానే ఉత్తరాంధ్ర అభివృద్ధికి, రాయలసీమ అభివృద్ధికి కట్టుబడినట్టుగా మధ్యాంధ్ర అభివృద్ధికి కూడా చెప్పింది చేస్తాను అనే ట్యాగ్లైన్ ఉంది కాబట్టి కట్టుబడి ఉంటాడా లేదా, మళ్ళీ ఎన్నికల్లో గెలిస్తే మాట మారుస్తాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.